ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందుగా ఈ వాగ్దాన వివరణను మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ వాగ్దాన ప్రారంభ మాటల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా అంటున్న మనం చూస్తూ ఉంటాము. ఏ విధముగా అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే దేవుని ద్వారా ఎటువంటి కార్యాలు పొందలేని స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు అనే విషయం మనకి తెలియపరచబడుతుంది. గనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎప్పటి నుండి నేను నూతనమైన క్రియను, నూతనమైన కార్యాలను నేను మీ ఎడల చేయబోతూ ఉన్నాను అని. ఏమండి, ఆశీర్వాదాలు పొందలేని, ఆశీర్వాదాలు అనుభవించలేని, ఆశీర్వాదాలను చూడలేని ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాద సంబంధించినటువంటి వాగ్దాన మాటగా ఈ మాటను ఆయన చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే దీనికి కారణాలు కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవుడు ఎందుకు ఈ మాట ఆయన అని ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటకు సంబంధించిన కారణాలు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు తాము చేయవలసింది చేయలేదు, ఇంతకీ వారు ఏమి చేయలేదో కూడా మనం ఈ సమయంలో తెలుసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితీవి కదా, దహన బలులు నా గొర్రె మేకలు పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, దూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు అని దేవుడు అంటున్న మాటల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఇశ్రాయేలీయులు మరి దేవునికి చేయవలసినవి దేవునికి చేయకుండా మరి ఎవరికి వేటికి వారు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి చేయవలసినవన్నీ దేవునికి చేయక ఇదే ఏమండి యెహోవా దేవుని స్థానంలో ఏమండి ఆ దేవుని యొక్క మహిమను ఇతర విశ్వాసాలకు చెందినటువంటి వారి విశ్వాసాలకు చెల్లిస్తూ అర్పిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే నిజదేవుని యొక్క ఆ మహిమను ఇతర విశ్వాసాలకు ఏమండి నిజము కాని విశ్వాసాలకు వారు ఏం చేస్తూ ఉన్నారంట, ఆ మహిమను అర్పిస్తూ ఉన్నారంట. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వాటికి వారు మొరపెట్టడమే కాకుండా వాటికి ఏమండి మరి దేవునికి చెల్లించవలసినవి, దేవునికి అర్పించవలసినవి, దైవ సంబంధమైన ప్రతి ఒక్క ఆ ఒక పని, ఆ కార్యము యెహోవా దేవుని ఎడల ఇశ్రాయేలీయులు చేయాలి. ఆయన ఎడల చేయకుండా ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారి యొక్క విశ్వాసాలకు వారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క నిజదేవుని మహిమను నిజదేవుళ్ళు కాలేని వాటికి ఆ మహిమను వారు అర్పిస్తూ ఉన్నారంట. ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే యెషయా గ్రంథం 42:8లో మనం చూస్తున్నప్పుడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తన ప్రజల చేత తాను పొందవలసినటువంటి ఆ మహిమను మరలా తాను ఎలా రాబెట్టుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి
తెలుసు గనుక ఆయన తన యొక్క ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు రావాల్సిన మహిమ నాకు రావాలి, నాకు రావాల్సిన మహిమను మీరు ఏం చేస్తున్నారంటే ఇగో ఇతర విశ్వాసాలకు సంబంధించిన వాటికి మీరు మరి అర్పిస్తూ ఉన్నారు. ఇది నా ఒక దృష్టిలో చాలా మరి వ్యతిరేకమైనటువంటి కార్యము, విరోధమైనటువంటి పని అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు చేసినటువంటి అంటే దేవుని మహిమను ఇతర విశ్వాసాలకు వారు అర్పించుటను బట్టి దేవుడు వారిని శిక్షించవలసిన పరిస్థితి వారికి వచ్చింది. ఇదే విషయాన్ని దేవుడు యెషయా గ్రంథం 43:28 ఆయన చెప్తున్నాడు. యాకోబును శపించి తిని ఇశ్రాయేలును దూషణపాలు చేసి తిని అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వారు చేసినటువంటి అవిధేయమైన క్రియలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు, దేవుని మహిమను ఇతర విశ్వాసాలకు వారు అర్పిస్తూ దేవుని దగ్గర చేయవలసిన, నిజ దేవుని దగ్గర చేయవలసిన దైవ సంబంధించినటువంటి ఆ ఒక పనులన్నీ కూడా వారు ఏం చేస్తున్నారంటే నిజ దేవుళ్ళు కాని వాటి దగ్గర చేస్తూ ఉన్నారంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ఆటలు దేవుని దగ్గర సాగవు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆనాడు దేవుని దగ్గర పలు విధాలుగా మరి ఆయన్ని రకరకాలుగా విసిగించడం, బాధ పెట్టేటటువంటి పనులు, ఆయన ద్వారా మేలు పొందుతూ ఆయనకి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ కృతజ్ఞత లేని వారిగా వారు ప్రవర్తించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలీయుల ఆటలే కాదు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన ఆటలు కూడా ఆయన దగ్గర సాగవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి చెందవలసిన మహిమను మనం మనుషులకు కానీ దేవుళ్ళు కాని వాటికి కానీ ఆ మహిమను ఒకవేళ దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఒకవేళ అర్పిస్తే, చెల్లిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మనం చూస్తున్నాం, యాకోబును శపించి తిని ఇశ్రాయేలును దూషణపాలు చేసి తిని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవునిలోనున్న గొప్ప మనసు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి పాపములను బట్టి, దోషములను బట్టి శిక్షించడమే కాకుండా వారు బాధలు అనుభవించే సమయంలో వారిలో కలిగేటటువంటి ఆ పశ్చాత్తాపమును బట్టి, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడిగా బైబిల్లోని యెహోవా దేవుణ్ణి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు విలాపవాక్యాలు 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన జాలిలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఆయన జాలిలో నుండి లేక ఆయన ఒకవేళ జాలి పడ్డాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం పొందేటటువంటి శిక్షలు లేక మనం శిక్షించబడేటటువంటి ఆ పరిస్థితులు దూరము చేయబడి ప్రియా దేవుని బిడ్డలారా, దానికి ప్రతిగా ఆయన కృప మన ఎడల విస్తరింప చేయబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, విస్తరింపజేయబడిన ఆ కృపలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ కృపలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క పాపాలు, మన దోషాలు క్షమించబడతాయి. ఈ విషయాన్ని గమనించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆయన కృప ఇశ్రాయేలీయుల ఎడల విస్తరింప చేయబడ్డమే వారి ఎడల దేవుడు నూతనమైన క్రియను ప్రారంభించడము అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన కృప ఎప్పుడైతే విస్తరించబడుతుందో ఆ విస్తరించబడిన కృపలోంచి వారి యొక్క దోషాలు, వారి యొక్క పాపాలను దేవుడు క్షమించడమే కాకుండా మరి ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అనే వాగ్దానాన్ని దేవుడు యెషయా గ్రంథం 43:25 ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు మొదట ఇశ్రాయేలు దోషాలను, పాపాలను ఆయన క్షమించాడంటే అవి క్షమించబడకుండా దేవుని యొక్క మేలు వారి పట్ల జరగదు, దేవుడు వారి పట్ల మేలులు చేయడు. ఈ విషయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25లోను, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ఈ విధముగా ఆనాడు ఇశ్రాయేలు పాపాలను, దోషాలను దేవుడు క్షమించి వారి ఎడల నూతన క్రియ, నూతన కార్యం ఆయన ప్రారంభించి దానిని ముగించినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అరణ్యము లాంటి పరిస్థితుల నడుమ త్రోవను ఆయన కలుగజేశాడు వారి పట్ల. ఎడారి లాంటి పరిస్థితుల నడుమ నదులను పారజేయుదుననే ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అరణ్య పరిస్థితులు మరి అసాధ్యమైనవి,
ఎడారిలో నదులను పారజేయడము కూడా అసాధ్యమైన పరిస్థితే. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. అంటే అరణ్యములో గమ్యానికి చేరడం అంత సులభమైన పని కాదు. ఎడారిలో మంచి నీళ్లను పొందడం కూడా అంత సులభమైన పని కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానాన్ని ఇచ్చి అసాధ్యమైన పరిస్థితులను వారి జీవితాల్లో సుసాధ్యాలుగా ఆయన మార్చి తన కార్యాల ద్వారా మహా సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు వారికి ఆనాడు అనుగ్రహించి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి పరిపూర్ణమైనటువంటి దీవెనలతో ఆనాడు ఇశ్రాయేలును నింపినటువంటి దేవుడు ఇదే ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అరణ్యము లాంటి పరిస్థితులు, ఎడారి లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎడారిలో మంచినీళ్ళు కొరకు ఏ విధముగా అయితే ఆశ కలిగి ఉంటూ ఉంటామో దాహాన్ని తీర్చుకోవడానికి, అరణ్య పరిస్థితుల నడుమ గమ్యానికి చేరుకోవాలనే ఆశను ఎలాగైతే కలిగి ఉంటూ ఉంటారో అలాంటి పరిస్థితుల నడుమ ప్రియా దేవుని బిడ్డలారా అరణ్యములో త్రోవను కలుగజేసి పరిస్థితులన్నిటినీ కూడా గమ్యానికి మనం చేరుకునే రీతిలో, ఒక సురక్షితమైన ఆ పరిస్థితికి మనం చేరుకునే ఆ రీతిలో దేవుడు పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలముగా మారుస్తానని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఆయన విశ్వసించిన మన జీవితాల్లో అరణ్యము లాంటి పరిస్థితులు కానీ, ఎడారి లాంటి పరిస్థితులు కానీ మనకు ఎదురైన ఆ పరిస్థితులను ప్రవహించే మంచినీళ్ళ లాంటి, నదులు లాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా ఆయన మార్చివేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అరణ్యం లాంటి పరిస్థితులలో కూడా గమ్యానికి సురక్షితమైనటువంటి మనం చేరుకోవాల్సిన ఆ స్థలానికి సురక్షితముగా మనల్ని చేర్చి సురక్షితమైనటువంటి స్థితిని మనకి కలుగజేసి తద్వారా ఆయన మహిమ పొందడానికి ఆయన ఇష్టపడుతున్నట్లు ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానపు ఈ మాటలను మనం విశ్వసించి మన చుట్టూ, మన గృహములో, మన కుటుంబాలలో ఏ రకమైన పరిస్థితులు మనకు కనబడుతూ ఆ పరిస్థితులు ఈ పరిస్థితుల్లోంచి నేను బయటపడలేను, ఈ పరిస్థితులు ఎప్పటికీ మారవు, ఈ పరిస్థితులతోనే నా జీవితాంతం పోరాడి నేను ఈ విధముగా నా జీవితాన్ని ముగించే పరిస్థితులు నాకు ఎదురవుతాయేమో అనే ఒక నిస్సహాయ స్థితిలో, నిరాశ నిస్పృహల పరిస్థితుల నడుమ మరి ఒంటరి రీతిలో మానసికంగా కృంగిపోతున్న వారితో ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితులన్నిటినీ నేను మీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తానని ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దానాలను మేము ధ్యానము చేస్తూ నీ మాటలో ఉన్న ఆశీర్వాదాలను మేము తెలుసుకునే ఈ గొప్ప భాగ్యము, తద్వారా ప్రభా ఈ వాగ్దానాల్లో అయ్యా నీవు మాకు ఇస్తున్న ఆశీర్వాదాల ద్వారా మానసిక నెమ్మది, సమాధానమును పొందుతూ నీలో నమ్మకస్తులుగా ముందు కొనసాగడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానములో ఉన్న ప్రతి దీవెన మా ఆత్మీయుల పట్ల మీరు నెరవేర్చి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలను యేసుక్రీస్తు నామములో సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.